పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో కూడా అదే పత్రిక మదనపల్లి జేసీ కార్యాలయంలో దగ్ధం ఘటనలో తప్పుడు వార్తలు రాశారు. వారిపై 50 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశాము. ఈరోజు అటవీ భూమి ఆక్రమించామని మళ్ళీ తప్పుడు వార్తలు రాశారు. 2001లో మేము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశాము. కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయిందని వార్తలు రాశారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలుసు. 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిన వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాత గెస్ట్ హౌస్ కట్టాలని వార్తలు రాశారు. 2001లోనే అక్కడ పనిచేసే వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాము. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. అదే రోజు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదు అని తేల్చి చెప్పేసింది. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారు. కోర్టులో పిటిషన్ వేసి కూడా కోర్టు ఆ పిటిషన్ తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గజెట్లో కూడా ఆ 76 ఎకరాల వారికి సంబంధం లేదని తేల్చేశారు. దానికి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారు. 2022లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటాడు. గతంలో ఇసుక ద్వారా 40,000 కోట్లు మింగేశాను అని, ఆ తర్వాత నేపాల్లో నాకు సంబంధించిన ఎర్రచందనం దొరికిందని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? చంద్రబాబు సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పుడు అమలు చేయలేను అని తేల్చి చెప్పేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా పార్టీకి ప్రారంభమైంది. ఎవరు పార్టీలో ఉన్నా లేకున్నా వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుంది. జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేయలేని ఘనత క్యాలెండర్ ఇచ్చిన పథకాలు అమలు చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే అని చెప్పారు. కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయినా కూడా పథకాలు ఎక్కడా పథకాలు ఆపలేదని చెప్పారు. ఏమి ఎవరికైనా స్నాక్స్ టీ కాఫీ ఇస్తాయి కదా ఇక్కడ తీరది అదే పెట్టచ్చు కదా, దాంట్లో ఉంది కదా ఆయన ఫోటో తీసే. రెండు కుర్చీలు రారా కూర్చో. నా లోపల కూర్చో, లోపల కూర్చోవచ్చు, మాట్లాడతా అయినాక మాట్లాడతా. ఒక పత్రికలో గతంలో కూడా ఈ పత్రిక కానీ వారికి సంబంధించిన మీడియా కానీ మదనపల్లి ఘటనలో అనేక తప్పుడు వార్తలు రాస్తే వారి మీద 50 కోట్లకు పరువు నష్టం కేసు కూడా వేయడం జరిగింది. మరి అదే పత్రిక ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి ఒక దురదృష్టకరమైన వార్త రాసేది కాకుండా, నీతి లేకుండా నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం. చాలామందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈనాడు పత్రికకు ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి
నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు. ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డరు సెటిల్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండు, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు అతను సెటిల్మెంట్ డైరెక్టరు. మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా 75 acres 74 cents అని ఇచ్చారు. సర్వే నెంబర్లు వచ్చి 295, 296 అని ఇచ్చారు. మరి ఇంత క్లియర్గా ఇచ్చాడు. ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది. ఫారెస్ట్ గెజెట్లో 1968లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు. ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇది ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్లో కూడా 75 acres 74 cents ఆర్ 76 cents అని చెప్పి ఇచ్చారు. రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదే దారి. ఇది గెజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్ట్ ట్రాక్ ఉన్నది. అది మనం పక్కా రోడ్డు వేసేదానికి